హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ ఈఓ గ్రేడ్ త్రీ ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. ప్రాచీన విజ్ఞానం విద్యకు సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, హౌ మెనీ బ్రాంచెస్ ఆఫ్ ఏన్షియంట్ నాలెడ్జ్ విద్య ఆర్ దేర్? ప్రాచీన విజ్ఞానం విద్యలో ఎన్ని శాఖలు ఉన్నాయి? 14 శాఖలు ఉన్నాయన్నమాట. సో ఆ 14 ఏంటంటే మనకి 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. నెక్స్ట్ 4 ఉపవేదాలు: ధనుర్వేదం, అర్థశాస్త్రం, గాంధర్వ వేదం, ఆయుర్వేదం. అక్కడికి 8 అయ్యాయి. నెక్స్ట్ మనకి 6 వచ్చి వేదాంగాస్ ఉంటాయి: శిక్ష, వ్యాకరణ, ఛందస్, కల్ప, జ్యోతిష్య, నిరుక్త. సో ఇవి మొత్తం కలిపి 14 అనమాట. తర్వాత మనం చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూస్తాం కదా, ఎన్ని మనకి ప్రాచీన విజ్ఞానం లేదా విద్యలో శాఖలు ఎన్ని అంటే 14. నెక్స్ట్ ఇప్పుడు వేదాల్లో ఋగ్వేదాన్ని 10 వేట్లుగా విడగొట్టారంటే 10 మండలాలుగా, 10 మండలాస్. సో నెక్స్ట్ ఏంటి, తర్వాత మనకి వేదాస్ సంబంధించినటువంటి వర్డ్స్ కానీ ట్యూన్స్ కానీ ఈ మొత్తం దేంట్లో ఉంటాయంటే ప్రతి సాక్యం అనే దాంట్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి తైత్తిరీయ బ్రాహ్మణం అనేది ఏ వేదం అంటే కృష్ణ యజుర్వేదంకి సంబంధించింది. యజుర్వేదంలో మళ్ళీ యజుర్వేదం ఉంటుంది, శుక్ల యజుర్వేదం ఉంటుంది. తైత్తిరీయ బ్రాహ్మణం అనేది కృష్ణ యజుర్వేదంకి సంబంధించింది. నెక్స్ట్ ఉద్దాలక మహర్షి చేసిన విశ్వజిత్ యజ్ఞాన్ని వివరించే ఉపనిషత్తు ఏదంటే కఠోపనిషత్తు. నెక్స్ట్ వచ్చి సామవేదానికి చెందిన ఋత్వికుని ఏమంటారంటే ఉద్గతుడు అంటారు. నెక్స్ట్ వేదాల్లోని భాగాలు మనం సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తులు. నెక్స్ట్ సంహిత అంటే ఏంటంటే ఇది కూడా క్వశ్చన్ వచ్చింది, మంత్రాల సంకలనాన్ని సంహిత అంటారు. నెక్స్ట్ నిరుక్త అనే వేదిక్ డిక్షనరీని ఎవరు రాశారంటే యస్కుడు రాశాడు అనమాట. తర్వాత శతపథ బ్రాహ్మణం వచ్చి శుక్ల యజుర్వేదానికి, తైత్తిరీయ బ్రాహ్మణం వచ్చి కృష్ణ యజుర్వేదం, శతపథ బ్రాహ్మణం వచ్చి శుక్ల యజుర్వేదం. ఛందోగ్యోపనిషత్తు సామవేదంకి సంబంధించిన ఉపనిషత్తు. నెక్స్ట్ దేవతల వాస్తు శిల్పి, స్థాపత్య వేద స్థాపకుడు విశ్వకర్మ అన్నమాట. శిల్పం అనేది కూడా మనకి ఒక ప్రాచీన విద్య. నెక్స్ట్ ఋగ్వేదంలో మనకి 10 మండలాలు అని చెప్పుకున్నాం కదా, దాంట్లో పవమాన మండలం అని దేన్ని పిలుస్తారంటే 9వ మండలాన్ని పిలుస్తారు. నెక్స్ట్ ఇది మెయిన్స్లో అనమాట. స్క్రీనింగ్ టెస్ట్లో కూడా వచ్చే వేదాంత పరిభాషలో మహావాక్యాలు తత్వమసి, అహం బ్రహ్మస్మి. సో అవి మహావాక్యాలు. నెక్స్ట్ వేదశాస్త్రాల్లో నిష్ణాతులైన మహిళ మైత్రేయి అనమాట, ద ఉమెన్ ఎమినెంట్ ఇన్ వేదిక్ లిటరేచర్. అష్టాధ్యాయిని రచించింది పాణిని. వేద సాహిత్యానికి గల మరో పేరే శృతి అంటారు వేదాలు. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.